లార్డ్. ప్రభునామానికి మహిమ కలుగును గాక. Praise the Lord. దేవుని యొక్క మహాకృపను బట్టి మరొక రోజు ఈ విధంగా మనమందరం కలుసుకొని మహాదేవుడైన యేసయ్యని గణపరిచేటువంటి గొప్ప భాగ్యాన్ని యేసుక్రీస్తు ప్రభుల వారు మనకు అనుగ్రహించి ఉన్నాడు. So God has given us another blessed day and another blessed opportunity to listen to his word. ప్రతిరోజు ప్రభు మనతో మాట్లాడుతున్న ప్రతి మాటను బట్టి మనం ఎంతో సంతోషిస్తున్నాం కదా. We are strengthening our faith and we are also feeling happy through the words that God is speaking to us every day. ఈ రోజు మరొక అంశం ద్వారా మీతో మాట్లాడాలని ఆశపడుతూ ఉన్నాను. So today we have come up with another topic to discuss with you all. నిరాశలో కూడా దేవునిపై నమ్మకం ఉంచుట. So the topic is keeping our faith even when we are going through hardest storms. చాలా మంది క్రైస్తవ బిడ్డలు వారి కుటుంబాలలో నిరాశ చెందుతూ ఉంటారు. వారి వ్యక్తిగత జీవితంలో నిరాశ చెందుతూ ఉంటారు. చదువుకునే పిల్లలు నిరాశలో ఉంటారు. ఏది నా బ్రతికి ఇంతేనా, నా పరిస్థితి ఇంతేనా, మా కుటుంబం ఇంతేనా, నా తల్లిదండ్రులు ఇంతేనా, నా జీవితం ఇంతేనా అనేటువంటి నిరాశలోకి చాలా మంది క్రైస్తవ బిడ్డలు ఈ దినాల్లో వెళ్ళిపోతూ ఉన్నారు. We go across many people who lose their faith when they see like different things in their life, when they see like their children are not good, when their family health issues are not good, when they see new things in their life, they lose their faith. అయితే ఆ నిరాశ సమయంలో మనం ఏం చేయాలి, ఆ నిరాశపడ్డ ఆ సమయంలో మనం ఎలాగ ఉండాలి అనేది దేవుని వాక్యం మనతో మాట్లాడుతూ ఉంది. So what should we do when we are losing our faith? What should we do when we are going through our hardest storms in our life? మనం ఏం చేయగలిగితే ఆ నిరాశలోని బయటపడతాం, మనం ఎలాగుంటే ఆ నిస్సహాయ స్థితిలోనికి బయటకు వస్తాం అనేది మనం ఈ రోజు నేర్చుకుందాం. So how can we come out of the storms or the hardest storms that we are facing, or what can help us to get over all those? సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5-6 వచనాల్లో రాయబడిన మాట చదువుకుందాం. నీ స్వబుద్ధిని ఆధారము చేసుకొనక నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మిక ఉంచుము. నీ ప్రవర్తన అంతటి యందు ఆయన అధికారమునకు ఒప్పుకొనుము. అప్పుడు ఆయన నీ త్రోవలను సరళము చేయును. ఆమేన్. Let's open our Bible to the book of Proverbs chapter 3 and verse 4, 5 and 6. Trust in the Lord with all your heart and lean not on your own understanding. In all your ways acknowledge him and he shall direct your paths. దేవుని వాక్యం చెప్తున్న మాటలు ఏంటో తెలుసా? నీ నిరాశలో దేవునిపై నమ్మకం ఉంచాలి అని అంటే నీ స్వబుద్ధిని నువ్వు ఆధారం చేసుకోకూడదు. So here God is talking to us through his scriptures, is saying that when you are going through hardest battles in our life, do not lean on your own understanding, instead believe and pray to God. సామెతల గ్రంథం 3వ అధ్యాయము 5వ వాక్యంలో చెప్పబడిన మాట ఏంటో తెలుసా? నీ స్వబుద్ధిని ఆధారము చేసుకోనకని రాయబడి ఉంది. So God is directly talking to us through the book of Proverbs, saying that do not lean on your own understandings. మరి ఏం చేయాలి అని అంటే నీ పూర్ణ హృదయముతో యెహోవా యందు నమ్మకం ఉంచాలి. Then what should we do? Bible is also answering us, saying that you should keep your faith or lean completely on God. నీ స్వబుద్ధి మీద ఆధారపడకుండా నీ పూర్ణ హృదయముతో ఎప్పుడైతే దేవుని మీద ఆధారపడతావో, దేవుని యందు నమ్మకం ఉంచుతావో, తప్పకుండా నీ నిరాశలో నువ్వు బయటకు వస్తావు. So God is telling us when we completely lean on God in our difficult situations, God is telling us that God will acknowledge us and God will help us. ఆధారపడటం ఎప్పుడైతే మనం నేర్చుకుంటామో నిస్సహాయ స్థితిలో నుంచి దేవుడు మనల్ని బయట వేస్తాడు. So when we learn to lean on God for everything, then God will help us to come out of the situations that we are facing. ఈ నిరాశ నిస్పృహ నుంచి బయటపడినటువంటి ఒక నిజ జీవితంలో జరిగిన ఒక సంఘటన, ఒక స్త్రీ గురించి నేను మీకు వివరించాలనుకుంటున్నాను. So I want to tell about a woman who has come out of the difficult situation or the difficult battles that she has been facing. ఒక సరిత అనే ఒక మహిళ ఉండేది. ఆమె తన ఉద్యోగాన్ని కోల్పోయింది. So there was a woman named Sarita. She lost her job. ఎప్పుడైతే ఉద్యోగం పోయిందో ఆమె నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది, నిరాశలోకి వెళ్ళిపోయింది. అయ్యో నా ఉద్యోగం పోయిందే అని నిస్సహాయ స్థితిలో ఉండిపోయింది. So when she lost her job, she went into depression. She became most sad person and she lost all of her faith. ఇక్కడ గమనించవలసిన విషయం ఏంటంటే ఉద్యోగం పోయిందని నిరాశలోకి నిస్సహాయ స్థితిలోకి వెళ్ళిపోయింది, కానీ దేవుని దగ్గర ప్రార్థన చేయడం మర్చిపోలేదు. She was in depression. She was very sad in her heart, but she never forgot to pray to God. అందుకనే వాక్యం చెప్తుంది నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోవద్దు అంటుంది. So that is why Bible is talking to us, saying that do not lean on your own understanding. ఆమె స్వబుద్ధి మీద ఆధారం చేసుకోకుండా నిస్సహాయ స్థితిలో లేకుండా దేవుని మీద ఆధారపడటం, ప్రార్థించడం నేర్చుకుంది. So this woman, even though she's going through the hardest situation in her life, she didn't lean on her own understanding. Instead she turned towards God, asking for God's guidance and protection. ఎప్పుడైతే విశ్వాసంతో దేవుని దగ్గర ప్రార్థన చేయడం మొదలుపెట్టిందో
మొదలుపెట్టిందో, విశ్వాసంతో దేవునితో పెరుగులాట మొదలుపెట్టిందో, విశ్వాసములో ముందుకెళ్ళటం మొదలుపెట్టిందో, దేవాది దేవుడు ఆమె ప్రార్థనను ఆలకించినటువంటి ప్రభు గతంలో పోయిన ఉద్యోగం కంటే దానికంటే గొప్ప ఉద్యోగాన్ని దేవుడు ఆమెకు దయచేసి ఉన్నాడు. So this woman didn't lose her faith, and this woman was very prayerful. When she started to pray to God more and more, then one day she heard the news that she got a new job which is worth more than the past job that she has been doing. విచిత్రమైన సంఘటన ఏంటో తెలుసా? ఆమె ప్రార్థించిన కొద్ది రోజులకే నిస్సహాయ స్థితిలో ఉన్నప్పటికీ కూడా ప్రార్థన మర్చిపోకుండా ఎప్పుడైతే ప్రార్థన చేసిందో ఆ ప్రార్థన విన్న దేవుడు కొద్ది రోజులకే ఉన్నతమైన ఉద్యోగాన్ని ప్రభు దయచేసి ఉన్నాడు. So God has given us the higher job that she didn't expect in her life based on the prayerful life that this woman had. అందుకని వాక్యం చెప్తుంది, ఇదిగో నీ పూర్ణ హృదయంతో దేవుని నువ్వు అంగీకరించాలి. So that is why God is talking to us, saying, praise the God with all your heart. దేవునిపై నమ్మకం ఉంచటం అంటే అదే, దేవుని మీద ఆధారపడటం అంటే అదే. నువ్వుకున్న స్థితి పరిస్థితులే మారిపోయినా దేవునిలో ఉండటము, ప్రార్థన చేయటము, వాక్యం చదవటం నువ్వు మానకుండా చేయగలిగినప్పుడు నిస్సహాయ స్థితిలో నుంచి నా దేవుడు నిన్ను ఉన్నత స్థితిలో నిలబెట్టునుగాక. This is how God's blessings will work. If you are very down or if you are going through some difficult situations in our life, that is when our faith will be tested. If we pray to God in those situations and if we ask God to protect us and to bring us out of that situations, then trust me, God will help us and God will guide us. ఈరోజు వాక్యం వింటున్న ప్రియ దేవుని బిడ్డ, ఒకవేళ సరిత జీవితం వల్లే, ఒకవేళ నీవు కూడా నిస్సహాయ స్థితిలో ఉన్నావేమో, దిగులు పడుతూ ఉన్నావేమో, అయ్యో నా కుటుంబం ఇలా ఉంది, నా భర్త ఇలాగున్నాడే, నా పిల్లలు ఇలాగున్నారే, నా కుటుంబం ఎందుకు ఈ స్థితిలో ఉంది, నాకున్న ఉద్యోగం చిన్నదే కదా, నేను ఎలా ఉండాలి, ఎలా బ్రతకాలి, నా కుటుంబాన్ని ఎలా ముందుకు తీసుకెళ్ళాలని నిస్సహాయ స్థితిలో కనుక నువ్వు ఉన్నావేమో ఒక్కసారి గుర్తు చేసుకో. ఆ స్థితిలో నుంచి నిన్ను బయటపడేయటానికి సరిత ఎలాగనైతే దేవుని మోకాల దగ్గర ప్రార్థన చేసి దేవుని యొక్క చిత్తాన్ని తెలుసుకొని ఎలాగనైతే ఉద్యోగాన్ని సంపాదించుకోగలిగిందో అలాగ నువ్వు ఉండాలంటే నువ్వు ఉన్న స్థలంలోనే కనుక మోకరించగలిగితే నీ సేవకునిగా మీ కొరకు నేను ప్రార్థన చేయబోతున్నాను. దేవునికి మహిమ కలుగును గాక. So dear church, if you are also going through the difficult situation that this Sarita has went, like you might have lost your job or you might be having some financial crisis in your families or you might be having some health issues in your families that are making you very sad or that are questioning your faith. If you are going through those situations today, just know that this is the right time for you to come to God and this is the right time for you to pray and receive the God's newest and highest blessings in your life. So dear church, if you are going through those situations today, so here wherever you are, just kneel down and join us in this prayer and we are going to pray for you today. ప్రార్థన. ప్రేమ స్వరూపి కృపగల దేవా, దయగల తండ్రి, నీకు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఈరోజు నీ వాక్యపు వెలుగులో మరికొన్ని విషయాలు తెలుసుకునే కృపనిచ్చున్నారు, నీకు స్తోత్రాలు. ఇదిగో తండ్రి, నిస్సహాయ స్థితిలో కూడా దేవునిపై నమ్మకం ఉంచడం ఎలా అనే విషయాన్ని సామెతల గ్రంథం 3వ అధ్యాయంలో 5-6 వాక్కులలో మేము నేర్చుకునే కృపనిచ్చున్నారు, నీకు స్తోత్రాలు. నీ స్వబుద్ధిని ఆధారం చేసుకోకూడదని, అలాగే నిస్సహాయ స్థితిలో ఉండకూడదని, ప్రయత్నించాలని, ప్రార్థన చేయాలని, దేవుని చిత్తంలో ఉండాలని, యేసయ్య పాదాలు పట్టుకోవాలని ఎప్పుడైతే అలా పట్టుకోగలుగుతామో, సరితే అనేటువంటి ఆ స్త్రీ విషయంలో మీరు ఎన్నో గొప్ప కార్యాలు చేసి ఉన్న దేవుడా, ఇదిగో వింటున్న ప్రియబిడ్డలైనటువంటి వారి జీవితాల్లో, వారి కుటుంబాల్లో గనక వారికి మాకు ఏది కాదు, మేము ఏమి చేయలేమని నిస్సహాయ స్థితిలో గనక ఉంటే ప్రభా, నీ సేవకునిగా నేను ప్రార్థన చేస్తుండగానే వారు ఉన్నటువంటి ప్రతి బంధకాల నుంచి, వారు ఉన్నటువంటి ప్రతి పరిస్థితుల నుండి, వారు ఉన్నటువంటి ప్రతి అప్పుల బాధల్లో నుంచి ఇప్పుడే యేసు నామములో విడుదల కలుగును గాక. మోకరించి అనుభవంలోనికి వచ్చుదురు గాక, ప్రార్థించి అనుభవంలోనికి వచ్చుదురు గాక, దేవుని చిత్తంలో నిలబడుదురు గాక, దేవుని ఆశీర్వాదం వారి కుటుంబం తలుపు తట్టును గాకని ప్రార్థన చేస్తూ యేసయ్య వారి పట్ల మీరు గొప్ప కార్యాలు జరిగించమని, నీ ఉన్నతమైన మేలు చేత నింపమని యేసయ్య నామములో అడిగి వేడుకొని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. Dear Jesus, Lord, thank you, Lord, for pouring your mercy and grace on us to see another new day in our life, to see this beautiful day, Lord. Lord, bless each and every person who is listening to this sermon, Lord. Lord, thank you for talking with us through your scriptures, Lord. Thank you for saying that if we acknowledge you in all our paths, and you will be there to help us and to guide us, Lord. And you are also telling us through your word, saying that do not lean on your own understanding. Instead, come to me, ask me, and I will help you. Lord, please grant a heart in all our lives where we can lean on you instead of leaning on our own understandings, Lord. Help us to learn more each and every day, and help us draw ourselves close to you as each and every day is passing by, Lord. Please help us in all the things that we do, Lord. Please protect each and everyone throughout this whole day, Lord. Bless each and every person who has joined us in this daily spiritual bread, and please be with them and protect them. In Jesus' name I pray. Amen. ఆమేన్. ప్రభు మిమ్మలను మీ కుటుంబాలను నిండారులుగా దీవించి ఆశీర్వదించును గాక. May the Lord bless you and your family abundantly. ఆమేన్. Amen. థాంక్యూ. Thank you.